ఏలూరు నగర ప్రజలకు త్రాగునీటి సమస్య తలెత్తకుండా దెందులూరు సమ్మర్ స్టోరేజీ ట్యాంకును పూర్తి స్థాయిలో నింపేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని, ఇందుకోసం ఇరిగేషన్ శాఖ అధికారులను ఆదేశించాలని ఏలూరు మేయర్ షేక్ నుజాన్ జిల్లా కలెక్టర్ వేటి సెల్విని కోరారు. మంగళవారం కలెక్టరేట్లో కలెక్టర్ను కలిసి నగరపాలక సంస్థ కోఆప్షన్ సభ్యులు, డిప్యూటీ మేయర్లు, కార్పొరేటర్లతో కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ, ఏలూరు నగరానికి గోదావరి కాలువల నుంచి నీటిని పంపింగ్ చేసి 3,000 మిలియన్ లీటర్ల సామర్థ్యం గల దెందులూరు సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్లో నిల్వ చేసి అక్కడి నుంచి ఫిల్టరేషన్ ప్లాంట్ల ద్వారా శుద్ధి చేసి నగరంలో ఓవర్ హెడ్ ట్యాంకులకు సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. జూన్ 1వ తేదీ నుంచి గోదావరి కాలువలకు నీటిని విడుదల ప్రారంభమైనప్పటికీ కాలువల్లో పూడిక తొలగింపు పనులు పూర్తి కాకపోవడంతో జూన్ 10 వరకు సమ్మర్ స్టోరేజ్ ట్యాంకుకు నీరు చేరలేదన్నారు. అనంతరం నీటి విడుదల జరిగిన కాలువలో నీటి మట్టం 1.5 నుంచి 2 అడుగుల మధ్య మాత్రమే ఉండడంతో మోటార్లను పూర్తి స్థాయిలో వినియోగించలేకపోయామని చెప్పారు. సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ పూర్తి స్థాయి నిల్వ 16 మీటర్లు కాగా ప్రస్తుతం నీటి మట్టం 8 మీటర్లకు మాత్రమే చేరిందని, కేవలం 270 మిలియన్ లీటర్ల నీరు మాత్రమే నిల్వ ఉందని వివరించారు. ప్రస్తుతం రోజుకు 40 మిలియన్ల లీటర్ల చొప్పున నీటి వినియోగం జరుగుతుండడంతో ఉన్న నిల్వలు మరో 7 రోజులకు మాత్రమే సరిపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. గోదావరి కాలువ నుంచి వస్తున్న నీరు మార్గ మధ్యలోని స్లూయిజుల ద్వారా మళ్లించబడుతున్నందున సమ్మర్ స్టోరేజీ ట్యాంకుకు తగినంత నీరు చేరడం లేదని పేర్కొన్నారు. ఎల్నినో ప్రభావంతో ఎగువ నుంచి నీటి విడుదల కూడా తక్కువగా ఉన్న నేపథ్యంలో తక్షణమే నీటిని మళ్లించకుండా నియంత్రించి సమ్మర్ స్టోరేజీ ట్యాంకును పూర్తి స్థాయిలో నింపేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ను కోరారు. మేయర్ విజ్ఞప్తిపై స్పందించిన జిల్లా కలెక్టర్ వేటి సెల్వి నిబంధనల మేరకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఇరిగేషన్ శాఖ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ కర్రి శ్రీనివాసరావు, మాజీ డిప్యూటీ మేయర్ పప్పు ఉమామహేశ్వరరావు, చోడే వెంకటరత్నం, కార్పొరేటర్ జిన్నూరు కనక నరసింహారావు, సబ్బన శ్రీనివాసరావు, ఎర్రంశెట్టి నాగబాబు, కల్వగొల్లు సాంబా, బత్తిన విజయకుమార్, మహమ్మద్ ఇలియాస్ పాషా, దేవరకొండ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. కాదన్న బండి సెట్ చేస్తా ఉన్నా. ఏలూరు నగర ప్రజలకు మంచినీరు అందించే విషయంలో మరి గత 2 సంవత్సరాల నుంచి కూడా మరి మా పాలకవర్గం కానివ్వండి, అధికారులు కూడా ఎంతో కష్టపడాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే మరి ఏలూరు నగరానికి కృష్ణా కాలువ నుంచి వాటర్ రాకపోవడం, అలాగే గోదావరి జలాల నుంచి మరి వాటర్ లెవెల్స్ కూడా అడుగున్నర మాత్రమే రావడం వల్ల మరి చాలా ఇబ్బందికర పరిస్థితి ఉన్నది. మరి దానిలో భాగంగానే గౌరవ ఎమ్మెల్యే గారు, గౌరవ మినిస్టర్ గారికి కూడా మరి మేమందరం కూడా గౌరవ కలెక్టర్ గారికి కూడా గత సంవత్సరం తెలియజేయడం ద్వారా మరి అప్పుడు ఇరిగేషన్ అధికారులు స్పందించి వెంటనే ఆ నీటిని వదలటం జరిగింది. మరి అప్పుడు మరి అన్నీ కూడా స్టోరేజ్ నింపుకోవడం జరిగింది. కానీ మరి స్టోరేజ్ ట్యాంక్ ఏదైతే లీకేజ్ అయిందో మరి అవన్నీ కూడా యుద్ధ ప్రాతిపదికన అవన్నీ కూడా పూర్తి చేసుకొని మరి ఈ యొక్క గోదావరి జలాలు నింపేందుకు మరి ఎంతో కష్టపడాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే అడుగున్నర లెవెలే రావడం వల్ల మరి చిన్న చిన్న మోటార్స్ కూడా పెట్టి అలాగే ట్రాన్స్ఫార్మర్స్ కూడా ఏర్పాటు చేసి మరి ఈ యొక్క ట్యాంక్ని నింపేందుకు కృషి చేస్తున్నప్పటికీ కూడా మరి నీటి లెవెల్ చాలా తక్కువగా ఉన్నాయి. అదే అధికారులు కూడా ఎక్కడైతే నీటిని వదులుతున్నారో మరి మధ్యలో కూడా మరి రైతులు అక్రమంగా అవన్నీ కూడా మరి గండిగొట్టి ఆ నీటిని తరలించుకునేటటువంటి పరిస్థితి ఉంది. మరి అవన్నీ కూడా గౌరవ కలెక్టర్ గారి దృష్టికి ఈ రోజున తీసుకురావడం జరిగింది. మేడం గారు కూడా మరి సానుకూలంగా స్పందించి ముఖ్యంగా డ్రింకింగ్ వాటర్కి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి ఆవిడ కూడా మరి స్పందించడం జరిగింది. మరి ఇక్కడ వారం రోజుల పాటుకే మరి వాటర్ వస్తాయి కాబట్టి ప్రజలందరూ కూడా మరి చాలా జాగ్రత్త తీసుకొని అందరూ కూడా మరి నీటిని వృధా చేయకుండా వాడాలని చెప్పేసి కోరుకుంటున్నాము. మరి ఇరిగేషన్ అధికారులకు కూడా మరి గౌరవ కలెక్టర్ గారు చెప్పడం జరుగుతుంది. 2 మీటర్లు లెవెల్ వరకు కూడా మెయింటైన్ చేయాలని చెప్పేసి గౌరవ కలెక్టర్ గారు ఆల్రెడీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మరి 2 అడుగులు వరకు కూడా లెవెల్స్ మరి కంటిన్యూ అయ్యే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పి ఈరోజు కలెక్టర్ గారు చెప్పడం జరిగింది. నమస్కారం. మరి రెగ్యులర్గా గోదావరి జలాలు జూన్ మొదటి వారం నుంచే 20 క్యూసెక్స్ ఖచ్చితంగా కేవలం తాగునీరుకే విడుదల చేయాల్సిన అవసరం ఉంది. ప్రభావం వల్ల ఈ రోజున
ఇప్పటికీ కూడా మరి గోదావరి జలాలు విడుదల చేయకుండా ఉండడం జరిగింది. ఆ విషయం మీద మరి భవిష్యత్తులో రాబోయే రోజుల్లో మరి నీటి ఎద్దడి ఏలూరు నగర ప్రజలకు వస్తుందని ముందు జాగ్రత్తగా మరి ఈ రోజు కలెక్టర్ గారిని కలవడం జరిగింది. తక్షణమే మరి మేయర్ గారితో మేము కలెక్టర్ గారికి రికమెండేషన్ ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారు కూడా తక్షణం చర్యలు తీసుకుంటాము. వర్షాభావ ప్రభావం వల్ల జరిగిన తప్పితే మరి ఇంకో తప్పిదం లేదు. ఇక్కడ ఖచ్చితంగా గోదావరి జలాలు విడుదల చేస్తామని చెప్పి వారు మాట ఇవ్వడం జరిగింది. మరి ఈ సందర్భంగా ఏలూరు నగర ప్రజలందరికీ కూడా తెలియజేసింది ఏంటంటే నీటి ఎద్దడి ఉన్న కారణంగా ప్రతి ఒక్కరు కూడా నీటిని ఆదా చేసుకోవాల్సిన అవసరం ఉంది. అవసరం అయితే రోజుకి ఒంటిపూట నీటిని మాత్రం సరఫరా చేయవలసిన అవసరం కూడా రావచ్చు. మరి అట్లా ప్రతి ఒక్కరు కూడా నీటిని వృధా చేయకుండా చక్కగా వాడుకున్నట్టయితే రాబోయే ఈ 10 రోజుల్లో నీటి ఎద్దడి తగ్గుతుందని చెప్పి అందరికీ తెలియజేస్తున్నాం.